నమస్కారం. టీజీఎన్ న్యూస్కి స్వాగతం. మెదక్ ఔరంగాబాద్ ఎస్సీ కాలనీ వాసులం కాలనీ మా యొక్క నివాస గృహముల మధ్యలో జియో సిగ్నల్ నెట్వర్క్ సెల్ టవర్ను నిర్మిస్తున్నటువంటి పనులను తక్షణమే నిలిపివేయాలని యువజన అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గోప్యంగా జరుగుతున్న నివాస గృహాలకు ఆనుకుని సెల్ టవర్ నిర్మిస్తే విపరీతమైన రేడియేషన్ ప్రభావం ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు. ఔరంగాబాద్ 1వ వార్డు ఎస్సీ కాలనీలో సెల్ టవర్ కారణంగా జరిగే ప్రమాదాలు వివరిస్తూ స్కూల్ మరియు చిన్నపిల్లలకు, వృద్ధులకు అనేక అనారోగ్య సమస్యలతో నివసించే మనుషుల ప్రాణాలకు హానికరమైన ప్రమాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల రేడియేషన్ అంటూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈ టవర్ నిర్మాణం సంబంధం లేని ఇతర గత అనుమతులు చూపిస్తూ మా కాలనీ గృహాలకు ఆనుకుని మధ్యలో నిర్మాణాలకు లేని అనుమతులు ఉన్నాయంటూ జియో టవర్ మేనేజ్మెంట్ నిర్వాహకులు దబాయిస్తూ చాటుమాటున హడావుడిగా దొంగ నిర్మాణాలను ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను ఆపివేయాలని కాలనీ వాసులందరూ అభ్యర్థిస్తూ మా ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. మేము ఔరంగాబాద్ 1వ వార్డు 1వ వార్డు ఔరంగాబాద్ కాలనీ వాసులము. మా యొక్క అబ్జెక్షన్ ఏమనగా మాకు అత్యంత దగ్గర అయినటువంటి కాలనీలో ఒక జియోకు సంబంధించినటువంటి సెల్ టవర్ నిర్మించడానికి ప్రయత్నిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క సెల్ టవర్ పర్మిషన్ ఔరంగాబాద్ తాండాకు రావడం వల్ల అక్కడ క్యాన్సిల్ చేసి మా యొక్క కాలనీకి అత్యంత దగ్గర నివాసమైన స్థలంలో ఆ యొక్క సెల్ టవర్ నిర్మిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందే మా ఇంటి పక్కనే అది సెయింట్ థామస్ స్కూల్ పక్కన ఒక టవర్ ఉన్నది. మళ్ళీ ఇంకో బ్యాక్ చదువు ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఇంకో టవర్ను ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ నూతనంగా ఏర్పాటు చేయబడే టవర్ను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి అధికారులకు ఎవరైనా సరే ఈ యొక్క దాన్ని జియో టవర్ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేడియేషన్ వల్ల మా యొక్క మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన, ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం తయారీ, ఆహార నాణ్యత, వసతి గృహ పరిసరాల పరిశుభ్రత, దినచర్య నిర్వహణపై ఆయా సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. చదువులో మరింత పురోగతి సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల రక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో కీలక సూచనలు చేశారు. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యానికి తావుండదని, సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ విద్యాశాఖ నిబంధనల అమలును ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్ క్లాస్ వేరే క్లాస్ అలవాటు అయిపోయిందన్న అలవాటు అయిపోయిందని చదువు పెడుతున్నా. అది ఎక్స్పీరియన్స్ మరి నీకు మీ అన్న ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడా? మీకు వేడి కావాలా అదే సరిపోతాయా? చిన్నపిల్లలకు పెట్టండి సార్. చల్లి పెడుతుందా అన్న పొద్దున? నీకు కూడా పెడుతున్నా? కూర్చోండి. అది లైటే లేదు అలా ఏం కనిపిస్తున్నావు? స్వెటర్స్ ఇక్కడ ఇచ్చిన మీ ఓన్గా బెడ్షీట్స్, కార్పెట్స్ ఉన్నాయా? ఎంత? మీరందరూ ఇదే రోజు ఉంటారా? ఎక్కడ పడుకుంటారు? అక్కడ పడుతుంది, ఇక్కడ పడుకుంటారా? ఇక్కడ పడుకుంటారా? చలి వస్తుందా? రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని ఘనంగా స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. అనంతరం ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ మండలం సంగాయిగూడ తాండా హల్దీబాగు నుండి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై మాజీ డిప్యూటీ స్పీకర్ పీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఇసుకను అక్రమంగా హైదరాబాద్, జహీరాబాద్, బీదర్ వంటి నగరాలు తరలిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టిప్పర్లు వెళ్తా ఉన్నాయి. ఇటాచి సాయంతో చాలా టిప్పర్లు కూడా హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. మరి అక్కడ ఏం అక్రమ కట్టడాలు అవుతున్నాయి, ఏం కట్టడాలు అవుతున్నాయి కానీ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ మాకు నైట్ ఈవినింగ్ చాలా ఊళ్ళకి ఫోన్లు వస్తుంటాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇసుక మొత్తం పోతుంది, తరలిపోతున్నది అని చెప్పి ఫోన్ వస్తే ఆపదామని పోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఇబ్బందిగా ఉందని చెప్పేసి వస్తుందండి. ఇట్లా మెదక్ పట్టణంలో ఇదివరకు గత 20 సంవత్సరాలు 15 ఏళ్ళ నుండి అయితే మేము లైవ్లో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇంత ఇసుక తరలింపేది జరగలేదు. ఏదైనా వర్క్స్ కోసం, ఏదైనా వర్క్స్ శాంక్షన్ అయితే వాటి కోసం పర్మిషన్ వస్తుంటే ఇండ్ల కోసం పర్మిషన్లు ఇచ్చిండు తప్ప ఇంత అక్రమంగా ఇసుకైతే ఎప్పుడు పోలేదండి. చాలా ఇబ్బంది ఉంది. ఇటాచీలకి అది టిప్పర్లే పోతున్నాయి రోజు. ఇప్పుడు ఒక టిప్పర్ అది తూపురం దాటితో లేదు, దాని వీడియో ఉంటుంది, అది ఎక్కడ పోతాయేమో అని అనుకునే వాళ్ళం కానీ రాత్రి మొదలు పోతుంది. ఇసుక ఇట్లా పోతే నదులు కాలువలు ఖాళీ అయితే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇందిరా బిల్డర్ మాత్రం దొరుకుతాయి. మరి దీన్ని ఆపాలని చెప్పేసి ఆపకపోతే మళ్ళీ మా పార్టీ పరంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. ఇప్పుడు ఏదో చిన్నగా ఒక ట్రాక్టర్ అదో పోతుందంటేనేమో పర్వాలేదండి, టిప్పర్లు పోతే ఒక నగరానికి జైరాబాద్, బీదర్ లాంటి నగరాలకు మాత్రం ఇసుక పోతున్నట్టుగా సమాచారం ఉంది. మరి పెద్ద పెద్ద ఇటాచీలు పెట్టి ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇసుక మొత్తం గత నెల రోజులుగా ఇదే తంతు జరుగుతూ ఉంది. ఒకవేళ దీని మీద చర్యలు తీసుకోకపోతే పోలీసులు కానీ చూసినట్టు వదిలేస్తూ ఉన్నారు. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టమంటే బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎవరు భయపడం, మేము భయపడాల్సిన. అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జానకంపల్లి లాంటి ప్రాంతాల నుండి కావచ్చు, మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇటాచీల సహాయంతో పెద్ద ఎత్తున టిప్పర్లతోని హైదరాబాద్ నగరానికి, జహీరాబాద్, బీదర్ లాంటి నగరాలకు ఇసుక తరలింపు జరుగుతూ ఉంది. మెదక్ నియోజకవర్గంలో ఇంద్రం ఇల్లు కడతామని చెప్పి కట్టే వాళ్లకు ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా ఇవ్వట్లేదు. వాళ్ళే 5,000 పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది. ఆ ఇల్లు కట్టలేని పరిస్థితుల వాళ్ళకి ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి గుడికో బడికో ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉంటే, కొనాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే, బయటకు మాత్రం అక్రమ ఇసుక తరలింపు జరుగుతూ ఉంది. అధికార పార్టీ అండదండలతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి అక్కడ ఇసుక. జై ముదిరాజ్, జై మత్స్య సహకార సంఘం, జై పెద్దమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి సమస్త ముదిరాజ్ బంధువులకు మత్స్య సహకార సంఘం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని వీరోజుపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ గ్రామ అధ్యక్షులు బాదనపల్లి రవీందర్, పుట్ల వీరేశం, ముదిరాజ్ కమిటీ సభ్యులు నక్కా శివరాములు, ఏంబరి సంగమేష్, పూజారి అంజయ్య, సుంకరి బాలరాజ్, నిమ్మల వారి పెంటయ్య, బాదనపల్లి అర్జున్, సిర్గాపురం సాయిలు, గొత్ప లక్ష్మయ్య, శనిగిరి రమేష్, చింత రమేష్, చిట్టిపోయిన విఠల్ మరియు ముదిరాజ్ కమిటీ సభ్యులు, వీరోజ్పల్లి గ్రామ ముదిరాజ్ సభ్యులు పాల్గొని ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హేమావతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ శాఖ అధికారులు మరియు సిబ్బందితో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన మేరకు జిల్లాలో గల 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోసం 2011 సెన్సెస్ మరియు బీసీ రిజర్వేషన్ల కోసం ఎస్సీఈపీసీ 2024 ప్రకారం మొత్తం 50% ఉంచకుండా రిజర్వేషన్ ప్రక్రియ ఆయా డివిజన్ల ఆర్డీఓల నేతృత్వంలో చేపట్టాలని అన్నారు. గ్రామ వార్డు సభ్యుల రిజర్వేషన్ ఎస్ఈఈపీసీ ప్రకారం చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జడ్పీసీఈఓ రమేష్, డిపిఓ విజయకుమార్, సిద్దిపేట గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, డిఆర్డీఓ చైతేవ్, ఆర్య, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మానగర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. లంచాలు తీసుకుంటూ బిల్డర్లు సహకరిస్తూ పేదవారి ఇళ్ల నిర్మాణాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారనే ఆరోపణలతో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు కోర్టు స్టే ఆర్డర్ను ఉల్లంఘించి నిర్వహించారని బాధితులు ఆరోపించారు. స్టే ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా చర్యలు తీసుకోవడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు. కూల్చివేతల ప్రాంతంలోనే రోడ్డు మీద రాట్లు, ఇనుప వస్తువులు వేసి రాస్తారోకు దిగిన నిరసనకారులు ఏకపక్ష నిర్ణయాలతో పేదవారిపై దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ స్వయంగా అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కూడా బాధితులు బైఠాయించి నిరసన కొనసాగించారు. నెంబర్ 30లో ఈరోజు రైతులు ఎంతోమంది ఈ రోడ్డుకు ఎకరాలుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈ రోడ్డు ఎంత డెవలప్ అయితే మీ రైతులు కూడా డెవలప్ అవుతారు అని చెప్పడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారము 1,90,00,000 లెక్క వాల్యుయేషన్ కట్టించారు. ఆ రోజు ఏం చెప్పారంటే మీకు కూడా మిగిలిన 5 గుంటలు 10 గుంటలు మీకు కూడా కమర్షియల్ అయితే పెట్టుకోవచ్చు, మీరు ఎన్ని ఫ్లోర్లకైనా ఇవ్వగలుగుతామని చెప్పారు. అయినా కూడా ఏ ఇంటిమేషన్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి తెలవాలి, ఎందుకోసం డిస్మెంటల్ చేయవలసి వచ్చింది అనేది అది చేస్తూ ముందు నుంచే మీరు ఏదైనా ఉంటే ఇట్లాంటిది ముందు కట్టనీయకుంటే వాళ్ళకిన రైతులకిన కొంచెమన్నా సంతోషపడతారు కదా, ఈ డబ్బులకిన వాళ్ళకి కొంచెం మిగులుతాయి కదా. ముందే మీరు ఈ విధంగా మీరు ముందే కట్టకుండా ప్రయత్నం చేయండి. ఇట్లా కట్టిన తర్వాత 5-6 నెలలు కిరాయిలు వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా చేయడం వాళ్ళు ఎంతవరకు వాళ్ళు బాధలు భరిస్తారు. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతున్న సందర్భంలో రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాల్లో గణనీయమైన తగ్గుదల సాధ్యమని తెలిపారు.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ లేదా మెసేజ్లు టైప్ చేస్తూ డ్రైవింగ్ చేయొద్దని పేర్కొన్నారు. అతివేగం, ఓవర్టేకింగ్ దుర్వినియోగం, సిగ్నల్ జంపింగ్, ఓవర్లోడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా సూచించారు. అలసట, నిద్రమత్తు, పొగమంచు, రోడ్డుపై కనిపించే దూరం తగ్గడం వంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు: మద్యం, మత్తు పదార్థాలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదని వివరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదన్నారు. అల్లాపూర్ క్రాస్ రోడ్ ఇష్యూస్ ఫైల్ కంప్లీట్ ఫైల్ సార్ 22 సార్ 22 అల్లాపూర్ క్రాస్ రోడ్ సార్ తీసుకున్నప్పుడు ఆ వెండర్ వాళ్ళని పిలిపించేసి మనకు బాగా అనుకున్నట్టు ఉన్నదా లేదా అది చెక్ చేయండి. ఏదో ఒకటిగా పెడితే ఏ పర్పస్కి పెడుతున్నారో ఆ పర్పస్ రిజాల్వ్ అయితేనే యూజ్ అవుతుంది. దీంట్లో అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, సో దీంట్లో ఇప్పుడు 23 డేటా ఒకటి, మరి 24 డేటా ఇప్పుడున్న డేటా 3 years డేటా. సో దీంట్లో మనకి 2 wheelers నుంచి ఎన్ని యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఇంకా వేరే అంటే మన వెహికల్ వైజ్ కూడా ఒకసారి తీయండి. వెహికల్ వైజ్ కూడా 2 wheelers నుంచి ఎన్ని ఉన్నదా అదే డేటా? అవన్నీ మొత్తం 300 kilometers వేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా ఈ మంత్ లోపల అయిపోతాయి సార్. తర్వాత ఈ ఆద్య గ్రాండ్ అక్కడ డిపిఆర్కి ఇచ్చేసాము 1000 rupees. అది వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆర్ ఆఫీస్ అన్ని ప్రాసెస్లో. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కెమెరా సార్ లాస్ట్ టైం మీరు చెప్తే అది యాక్సెప్ట్ చేశారు. సంథింగ్ ఉంటాయి. హెడ్ ఇంజరీ, మ్యాక్సిమం డెత్స్ ఉంటాయి. సో హెడ్ ఇంజరీ డెత్స్ అంటే అవంతా కూడా వీళ్ళు హెల్మెట్ వేసుకున్నారా వేసుకోలేదు అంటే కూడా మనకి కరెక్ట్ ఎనాలిసిస్ టోటల్ ఇప్పుడు 40% 2 wheeler డెత్స్ అంటే ఆ 40%లో ఎన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు? దీంట్లో మనకు దీంట్లో పవర్ మీటర్స్ ఉన్నాయి సార్, ఏవిఆర్ కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, సర్వీస్ రోడ్ ఎక్సెస్ ఉన్నాయి. కంక్లూడ్ అవుతాం చేస్తామని చెప్పారు సార్. 161 సార్ 38 మనం ఐడెంటిఫై చేస్తే లాస్ట్ మీటింగ్ 6 రిజాల్వ్ అయితే ఈ మీటింగ్ కల్లా 59 అయ్యాయి సార్. ఎన్ఎస్ 161, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఐడెంటిఫై 24, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రిజాల్వ్డ్ ఇన్ లాస్ట్ మీటింగ్ 6, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రిజాల్వ్డ్ ఇన్ దిస్ మీటింగ్ 7. పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 21 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించేందుకు ఒప్పందం జరిగింది. గురువారం మధ్యాహ్నం బొల్లారం మున్సిపల్ పరిధిలోని రాణి డై కాస్టింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న కృష్ణసింగ్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు పయనించి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం మొదట్లో ఒప్పుకోలేదు. దీంతో బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేసీఆర్, ఆనంద్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొండ్ల మహేందర్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి వెళ్లి పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు యత్నించారు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆనంద్ కృష్ణారెడ్డి, గొండ్ల మహేందర్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి అనుచరులు శుక్రవారం తెల్లవారుజామున పరిశ్రమలో పనిచేయడానికి వస్తున్న కార్మికులను విధుల్లోకి రాకుండా అడ్డుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పరిశ్రమ కార్యకలాపాలు నిలిపివేశారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం చర్చలు జరిపి మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 21 లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. తక్షణమే అంత్యక్రియల కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని 2 విడతలుగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. तो बिहार से है क्या? जी, बिहार भाई को हमारे यूनियन की तरफ से नमस्कार। ये संगठन नहीं होना, जो आदमी का जान जाने के बाद में उनको कितना भी पैसा दिलाए तो कम है। नहीं हुए तो घटना हुआ, हम मैनेजमेंट से फुल लड़के अभी तक बहुत ये करके जान का वैल्यू अपन नहीं लगा सकते। वो परदेशी भाई है, वो लोग का भी हमारे साथी है, हमारे भाई है, हमारे नज़दीक के लोग है बोल के मैं हमारे हार्टेक्स रबर के वर्कर भी हमारे कने हैं। हमारे जनरल सेक्रेटरी है, ये ग्लास फैक्ट्री के जनरल सेक्रेटरी है, वरप्रसाद रेड्डी साहब है हमारे वर्किंग प्रेसिडेंट, आनंद कृष्णा रेड्डी भारतीय जनता पार्टी से, कांग्रेस पार्टी के साहब है,
और हमारे वरप्रसाद रेड्डी है। अब तक 4-5 घंटे डिस्कस हुआ। हम मैनेजमेंट हमारे शिवा रेड्डी साहब है, हम लोग सब बात किए। करने के बाद में हमने उनका नाम क्या है बरगेश वाले का? कृष्णा सिंह के उनका आत्मा शांति होना बोल के 1 मिनट हम लोग उनका ये करेंगे। 1 मिनट मौनम पार्टी। హైదరాబాద్ శివార్లోని ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడలో గల రాణి పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానిక నాయకులు కార్మికుల మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దిగారు. సుమారు 6 గంటల నుంచి వారు పరిశ్రమ గేటు వద్ద కంపెనీ కార్మికులను ఆపేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ఉధృతంగా మారింది. ఇవాళ వేలాది మంది బీసీ విద్యార్థులు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ నాయకత్వంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తామని మాట మారిస్తే బీసీలు ఊరుకోరు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 42% రిజర్వేషన్ల డిమాండ్తో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం భారీగా సాగింది. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేశారు. సామాజిక డిక్లరేషన్లో లోకల్ బాడీ ఎన్నికల్లో 42% విద్యా ఉద్యోగాలను 42% ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. 1 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నాలు చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీఆర్ఎస్ రాయలే ఇది 22 తగ్గిస్తూ పాత పద్ధతి ప్రకారం 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా జిల్లాలో తిరిగారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవంతో మాట తప్పడని ఇలా నిలబడ్డారు. కానీ ఈరోజు ఎక్కడున్నది మాట? మొదటి నుంచి బీసీల మోసమే చేస్తున్నారు. ఒక్కరోజు కూడా అఖిల పక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి పోయారు.